ఈరోజు టాపిక్ ఏమనగా సిలువ విలువ తెలుసా? క్రైస్తవులుగా ఉన్న మనందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారు విలువ మనకు తెలుసా? ఎంతవరకు మనకు తెలుసు? సిలువలో జరిగిన సంగతులను కొన్నిటిని మనం ఈరోజు తెలుసుకుందాము. మొదటి కొరింథీయులకు 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నదంట, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిగా ఉందంట. సిలువ, ఆ సిలువ మనకు శక్తిగా ఉంది. ఆ సిలువలో మనకు శక్తి ఎలాగొచ్చిందో మనము ముందు మనం తెలుసుకుందాం. అనేక మంది యేసుక్రీస్తు వారి సిలువను గురించి అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగానే ఆ సిలువలో మనకు ఎలాంటి విలువ వచ్చింది, మనం ఈ రోజు ఇప్పటికీ ఇలాంటి ఆశీర్వాదంలో కృపతో నింపబడుచున్నామంటే ఆ సిలువ వల్ల వచ్చినది. కాబట్టి మనం ఆ సిలువలో జరిగిన సంగతులు, దాని వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఏ రకాలుగా మనకు ఉపయోగాలు ఉన్నాయో మనము నేర్చుకుందాం, చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. థ్యాంక్ యూ సిస్టర్. చాలు. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడైనప్పుడు ఆ మ్రాను మీద వేలాడిన మన ప్రభు కూడా శాపగ్రస్తుడైనాడు. ఏ విధంగా అయినాడు అన్నది మన అందరికీ తెలుసు, తెలియని విషయం అయితే కాదు. ఆయన పరిశుద్ధంగాను, నీతిగాను, నిర్దోషంగా ఉన్నటువంటి ఆయన మన పాపాలను మనం అలా పరిశుద్ధంగా ఉండాలి, ఆ విధంగా నిష్కలంకంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలని తన మీద వేసుకున్నాడు మన పాపాన్ని. అలా పాపాన్ని వేసుకున్న తర్వాత అతడు శాపగ్రస్తుడైనాడు. ఆ శాపాన్నిటిని ఆ మ్రాను మీద అతను మోస్తున్నాడు కాబట్టి అతడు కూడా శాపగ్రస్తుడు అయినాడు. ఆ శాపం మనం మామూలుగా చెప్పుకుంటే పాత నిబంధనలో బలి ఇచ్చేటప్పుడు గొర్రెనైనా సరే, మేకనైనా సరే, పొట్టేలైనా సరే, ఏదైనా కోళ్ళైనా సరే ఇవ్వాలంటే మనం తండ్రి అయిన దేవుడు ఏం చెప్పుకున్నాడంటే, ఏ మచ్చ లేకుండా పరిశుద్ధంగా మంచిగా ఉండే దాన్ని తీసుకొచ్చి నాకు బలిగా అర్పించాలి అనేసి అంటాడు. మొట్టమొదట బలి దేవుని కొరకు ఇచ్చినటువంటి, దేవునికి సమర్పించాలన్న ఒక ఉద్దేశంతో మొదటిగా భూమి మీద పుట్టినటువంటి ఆదాము అవ్వకు పుట్టినటువంటి ఏబేలు కయ్యను వాళ్ళు అర్పణ తెచ్చినారు. తెచ్చిన అర్పణ ఏబేలు మంచిగా తెచ్చాడు అన్నది ఆయన తండ్రి అయిన దేవుడు దాన్ని స్వీకరించాడు. ఇదిగో కయ్యను సరిగ్గా తేలేదు, ఎలాగంటే అలాగా నాకు ఇష్టానుసారంగా తేలేదు కాబట్టి దాన్ని నిషేధించబడింది అనేసి అన్నారు. దేవునికి ఏదైనా ఇవ్వాలంటే మనం ఇచ్చేది దేవుడు మనస్ఫూర్తిగా స్వీకరించే విధంగా మనము ఇచ్చేది కూడా మనస్ఫూర్తిగా ఉండాలి. ఎలాంటి లోపం లేకుండా ఇవ్వాలనేది ఆయన ఇష్టం. అలా ఇవ్వాలని కోరుకున్న ఆయనకి అలాంటిది ఇక్కడ యేసుక్రీస్తు రాకముందు ఎక్కడ జరగలేదు, ఎక్కడ ఆయన చూడలేదు. చూస్తున్నాడు జరగలేదు. కానీ తన ప్రియ కుమారుని ద్వారానే ఆ బలి జరిగింది. ఆయన మన యొక్క పాపాల గురించి, మన యొక్క దోషాల గురించి, మనం కళ్ళతో చేసేదాన్ని గురించి, చేతులతో చేసేదాన్ని, కాళ్ళతో చేసేదాన్ని, మనసుతో చేసే ప్రతి దాని కొరకు ఆయన మ్రాను మీద వేలాడినాడు. ఎలా వేలాడినాడంటే శాపగ్రస్తుడుగా అయ్యాడు. శాపాన్ని తన మీద మోసుకొని తన
శాపం మోస్తున్నాడు గాబట్టి తండ్రి తన చేతిని వదిలేసాడు. పాపిగా హ్మ్. పరిపూర్ణంగా పాపి అయిపోయిన యేసుక్రీస్తుని తండ్రి తన చేతుల్ని వదిలేసి అతన్ని అప్పగించాడు సిలువకు. ఆ సిలువకు అప్పగించిన తర్వాత వచ్చిన యొక్క విలువను మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఆ యొక్క సిలువలో వచ్చిన విలువలేందో, అక్కడ జరిగిన సంఘటనలేందో మరొక వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్దాం. మొదటి కొరింథీయులకు 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. సారీ క్షమించండి. 2 కొరింథీయులకు 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఎందుకనగా ఎందుకంటే మీరెవ్వరు ఇలాంటి ఈ పాప క్షమాపణ మీరు చేయలేరు. నేను క్షమించాలంటే ఇలాగ నిర్దోషమైన యొక్క రక్తాన్ని మీరు ఇవ్వలేరు. ఇదిగో నా ప్రియ కుమారుని మీ కొరకు పంపించాననేసి తండ్రి చెప్తున్నాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేశానంట. మన కోసము ఆయన పాపాన్ని నేను వాళ్ళు చేసినవన్నీ నేను చేసినట్టు. వాళ్ళ కళ్ళతో ఎన్ని రకాలుగా చేశారో అవన్నీ నా కళ్ళకి చెందుననేసి యేసుక్రీస్తు మన పాపాల్ని తన కళ్ళ ద్వారా స్వీకరించారు. మన నోటితో చేసింది తన నోటితో స్వీకరించుకున్నారు. మన ప్రతి అవయవాలు చేసిన పాపాలన్నిటిని యేసుక్రీస్తు వారు తన మీద మోసుకొని తన పాపముగా అవ్వడం వలన ఈరోజు మనకి ఈ రక్షణ అనేది వచ్చింది. ఈరోజు ఇలాంటి విలువైన వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆ యొక్క విలువైన వాటిని మనము సరిగ్గా గ్రహించడం లేదు. ఉచితంగా వచ్చింది కదా అని దాన్ని సరి అయిన రీతిగా దాన్ని మనము సద్వినియోగం చేసుకోవటం లేదు. ఏముందిలే, దేవుడు క్షమిస్తాడు, దేవుడు మన్నిస్తాడు, ఏం చేసినా గాని ఆయన కరుణామయుడు కదా, ప్రేమామయుడు కదా అనేసి ఆయన విలువైన సిలువను మనము వెర్రితనంగా వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వేరే వ్యక్తుల గురించి అన్యులతో మనకు అవసరమే లేదు. మనమే వెర్రి వాళ్ళగా అయిపోతున్నాం. వెర్రితనంగా దాన్ని భావిస్తున్నాం. దానికి ఇయ్యవలసిన విలువను మనం ఇవ్వటం లేదు. ఆ సిలువ విలువ మనం తెలుసుకున్నట్లయితే దానికి తగినట్టుగా మనం జీవించగలుగుతాం. కానీ ఈ రోజుటికి యేసుక్రీస్తు వారి సిలువ విలువ తెలుసుకోకుండా మనము ఆయన తండ్రిని బాధపరుస్తున్నాం. తన ప్రియ కుమార్ని బాధపరుస్తున్నాం. మన కోసం ఇదిగో నేను మీకోసం ఒక ఆత్మను పంపిస్తాను, ఆదరణకర్తగా మీకు ఉంటాడు, మీకు అన్ని సహాయం చేస్తాడు, మీకు ప్రార్థన సహాయం చేస్తాడు, మీరు ఎలా నడుచుకోవాలో మంచి చెడులో అన్ని విధాలుగా మన బాప్తీసం ద్వారా పొందుకున్న పరిశుద్ధాత్మను కూడా మనము ఏడిపిస్తూ ఉన్నాం. ఈ రోజుకి ఏడిపిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాలు మనకు అర్థం కావటం లేదు. ఆ విలువను మనం గ్రహించటం లేదు. ఆ విలువైన వాటిని మనం తెలుసుకున్నట్లయితే కదా, ఆ విలువ గురించి మనకు తెలిస్తే నిజంగానే మనము దేవునికి విరోధులము కాము అన్నది ఇదిగో ఈ రోజు ఈ యొక్క వచనాలు, ఈ వాక్యాలను మనం చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఎలాగ ఇచ్చినాడు, ఎలా చేసుకున్నాడని మరొకసారి మొదటి కొరింథీయులకు 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాము. మొదటి కొరింథీయులకు 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఇందు దేవుని విషయమై చాలు సిస్టర్. సిలువను గురించిన వార్త, ఈ వార్తను ఎందుకు మనము వాళ్ళు నశించే వాళ్ళతో పాటు మనం కూడా నశించిపోవడానికి వెర్రిగా మనం భావిస్తున్నాము. ఇది తెలుసుకోని వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. తెలిసినప్పటికీ కూడా మనం వెర్రి వాళ్ళం అయిపోతున్నాము. ఆ యొక్క సిలువను వెర్రితనంగా భావిస్తున్నాము. ఇందులో ఉండే శక్తిని మనం గ్రహించలేకపోతున్నాము. ఇందులో ఉండే రక్షణను మనం గ్రహించలేకపోతున్నాం. దేవుని శక్తిగా ఉందంటే ఆ యొక్క సిలువలో ఎంత విలువ దాగి ఉంది, ఎంత ఎంత యొక్క మనకు ఆ యొక్క జీవం ఎంత దాగి ఉంది, మనకెంత కృప దాగి ఉంది అన్న విషయాన్ని మనము గ్రహించలేకపోతున్నాం. ఆ సిలువ వేసినారు, 40 రోజులు ఫాస్టింగ్ ఉండాలి, తర్వాత అన్ని జరిగేదన్ని ఫాస్టింగ్. మార్చి ఏప్రిల్లో వచ్చిందంటే గుడ్ ఫ్రైడే చేసుకున్నాం, ఈస్టర్ చేసుకున్నాం, సండే చర్చికి వెళ్తాం, ఇలాంటి నామకరణంగా చేసుకుంటున్నాం. కానీ ఎందుకు చనిపోయినాడు, ఎందుకు మరణించవలసి
చేసింది దానిలో ఉండే లోపల ఉండే భాగాల్ని మనము దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే కదా, ఇదిగో ఆయనేం మనకేం దాచిపెట్టలేదు కదా. యేసుక్రీస్తు వారు మరణాన్ని గురించి తెలియకుండా సీక్రెట్‌గా అయితే పెట్టలేదు కదా. పకడ్బందీగా చేతిలో ఇచ్చున్నాడు. పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి అయిన దేవుడు తన యొక్క తండ్రి ప్రవక్తల ద్వారా తనకు అపోస్తలుగా పిలువబడుతున్న ఇంకా 40 మంది ప్రవక్తల ద్వారా ఆయనకి రాసి మనకి ఇచ్చున్నాడు గదా. దాన్ని చదివి దానిలో ఉండే భావాన్ని అర్థం చేసుకుంటే కదా సిలువ విలువ మనకు తెలుస్తుంది. దాన్ని చదవకపోతే, దాని గురించి వినకపోతే, దాన్ని ఆలోచించకపోతే అస్తమానం మన కుటుంబం, మన బాధలు, మన కష్టాలు, మన వేదనలు ఇవే ఆలోచిస్తూ ఎందుకు ఆయన మనల్ని పుట్టించాడు? ఎందుకు ఆయన మరలా తిరిగి తన కుమారుని పంపించినాడు? ఎందుకు సిలువ మీదకి ఎక్కాడు? ఎక్కిన వ్యక్తి ఇలా శాపంగా ఎందుకు మారాడు? అందులో ఎందుకు విలువ ఉంది? ఆ విలువ ఏంటి? దానిలో ఉండే వాటిని మనం గ్రహించాలి గదా! తెలుసుకోవాలి గదా! అందుకే గదా భూమి మీద మనల్ని పుట్టించిందన్న విషయాన్ని ప్రతి క్రైస్తవుడుగా ఉంటున్నాం మనమందరం మర్చిపోతున్నాం. లోకంలో ఉన్నది లోక ఆశల మీద పడిపోతూ, ఇదిగో మనం దేవుణ్ణి పంపించిన పనిని మర్చిపోయి, వచ్చిన దారిని మరిచి వేరే దారిలోకి వెళ్ళిపోతున్న వ్యక్తులుగా మనము ఈరోజు ఉంటున్నాం. మరొక్క వచనాన్ని చదువుకొని ముందుకు సాగుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంట. ఇదిగో సిలువల మనకు కనిపించే మొట్టమొదటి ఏందంటే, ఇదిగో ప్రేమ కనిపిస్తా ఉంది. తండ్రి యొక్క ప్రేమ కనిపిస్తుంది. కుమారుడి యొక్క ప్రేమ మనకు కనిపిస్తా ఉంది. ఆ సిలువలో దాగున్న విలువైనది ఏమిటిరా అంటే ప్రేమ దాగుంది. ఇదిగో జగత్పునాది వేయబడక మునిపే ఇదిగో నా బిడ్డలు నాతో పాటు ఉండాలి. సింహాసనాన్ని నేను వాళ్ళకే ఇవ్వాలి. ఒరేయ్ సాతాను నేను నీకు ఇయ్యనురా నా బిడ్డలకే ఇవ్వాలని జగత్పునాది వెయ్యబడక మునిపే ప్రణాళిక వేసుకొని ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్న సింహాసనాన్ని మనం వదులుకుంటున్నాము. ఎందుకంటే ఇదిగో నేను ఇయ్యనురా అన్న వాడి మాయలో పడిపోతున్నాం. వాడి ఆలోచనలో పడిపోతున్నాం. వాడు చూపిస్తున్న దారిలో వెళ్ళిపోతున్నాం. కానీ తండ్రి చూపిస్తున్న ప్రేమను ఆయన యొక్క రుచిని మనము ఎరగటం లేదు. మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆయన ప్రేమించాడు. భూమి మీద ప్రపంచంలో ఉన్న యావత్ మానవాల్ని ప్రేమించాడు. కులం లేదు, మతం లేదు, వీళ్ళనే ప్రేమించాలి, ఆ ఊర్లో వాళ్ళని, ఈ దేశం వాళ్ళని, ఆ దేశం వాళ్ళని అని లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళని తండ్రి అయిన దేవుడు ప్రేమించాడంట. ప్రేమించినాడు కాబట్టే తన ప్రియ కుమార్ని భూమి మీదకి పంపిస్తున్నాడంటే దానికి ముందు మన మీద ప్రేమ చూపించడం మన జరుగుతుంది. ఇదిగో ఈ ప్రేమ మనం పొందుకోవాలంటే ఇదిగో ఈ సిలువలో వచ్చిన దాని వల్ల వచ్చిన ఈ విలువలో ఒకటైనటువంటిది ఇదిగో మనం అందరం పాపక్షమాపణ పొందుకున్న తర్వాత దేవుని ప్రేమను మనం పొందుకుంటున్నాం. ఆయన ఇచ్చి ఆ ప్రేమను మనం మనస్ఫూర్తిగా పొందుకునే దానికి మనకు అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు ఇస్తున్నాడు తన ప్రియ కుమారుని ద్వారా. మరొకసారి చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఎవడైనా సరే ప్రతి వాడిని నేను ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమిస్తున్నానంటే నా సొంత కుమారుని భూమి మీదకు పంపించాను. మీ అందరి కొరకు చనిపోవడానికి పంపించినాను రా. ఆ యొక్క చనిపోవడం ద్వారా వచ్చే విలువ ఏంటంటే నేను ప్రేమిస్తాను, ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తుంటాను, ఒక్కసారి నా దగ్గరికి వచ్చేయండి, ఎప్పటికీ మిమ్మల్ని నేను విడువను. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా ఇదిగో మనం బైబిల్లో అనేక వ్యక్తుల గురించి నేర్చుకుంటాం కదా. యోబు గారికి రాని కష్టమా, యోబు గారికి రాని ఇబ్బందుల, అనేక ఇబ్బందులు వచ్చినా, అనేక కష్టాలు వచ్చినా దేవుని చేయిని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి చివరి వరకు మొదట ఎలాగ ఆశీర్వదింపబడ్డాడో చివరగా సేమ్ ఆశీర్వాదం ఆయన పొందుకున్నాడు. అలాగా మనం భూమి మీద అనేక ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఇదిగో క్రీస్తు ద్వారా మనము వెళ్ళినామంటే ఆయన యొక్క సిలువ ద్వారా మనం వెళితే ఈ ప్రేమ అనేది పొందుకునే అర్హత మనకు వస్తుందనేసి తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. ఇదిగో నాకు ప్రేమ ఉంది అనేసి తన ప్రియ కుమార్ని పంపించలేదంటే మనకు ప్రేమ తెలియదు కదా. ఆయన ప్రేమ
మీరంటే నాకిష్టం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ నాన్న అనేసి తన ప్రియ కుమారుని మన కొరకు పంపించలేదంటే, మన పాపంలోనే ఉండిపోయి ఉంటాం గదా! తన ప్రేమను మనకు వ్యక్తపరిచినాడు. క్రియల ద్వారా చూపించినాడు. ప్రేమ అంటే ఇది. ఇలాగే మీరు ప్రేమించాలి. ఇదిగో నాలో నుంచి వచ్చిన భాగాలు గదా మీరు. నాలో నేను కన్న పిల్లలు గదా! ప్రేమంటే ఇది. ఇలాంటి ప్రేమ మీరు మీ కుటుంబంలో చూపించాలనేసి మనకు ప్రేమను ఇస్తున్నాడు. సిలువలో వచ్చే విలువైన ఏమిరంటే ఆ శక్తిలో ఉండేది విలువ దాగున్న శక్తి ఏంటంటే ఒకటి ఏమంటే దేవుని ప్రేమగా మనం చూస్తున్నాం. మరొకటి ఏందో చూసుకుందాము. రోమా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలు సిస్టర్. ఎట్లనగా మనము పాపులమై ఉండగానే మన కొరకు క్రీస్తు చనిపోయాడు. పాపం అదే ప్రేమను చూపిస్తున్నాడు. ఏ ప్రేమను చూపిస్తున్నాడంటే నీకు అర్హత లేదు. నువ్వు దేవుని ప్రేమించడానికి రైట్ లేదు నీకు. రిటర్న్ ఆయన ప్రేమను పొందుకునేంత శక్తి నీకు లేదు. కానీ వాటన్నిటిని దేవుడు ఇస్తున్నాడు. ఎలాగంటే అర్హత ఎలా పొందుకుంటున్నామంటే తన ప్రియ కుమారుని ద్వారా మనము ఆ సిలువలో ఆ రోజు జరిగిన సంఘటనల వలన, ఆ రోజు ఈ సిలువలో దాగున్న విషయాల వలన మనము దేవుని ప్రేమను పొందుకుంటున్నాం. తన ప్రియ కుమారుని ప్రేమను పొందుకుంటున్న భూమి మీద మనము ఇదిగో మీరందరూ నాలాంటి ప్రేమను మీరు వ్యక్తపరచండి అంటున్నారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేసి అంటున్నాడంటే దేవుని ప్రేమను చూపించడానికి మనకు ఉంది. మనకిస్తున్నాడు ఆయన. మనము ఇతరులకు చూపించే వాళ్ళుగా మీరు ఉండండి. మీరందరూ వాళ్ళందరిని ఎంతమంది నా ప్రేమను పొందుకోకుండా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురండి నైనా. వాళ్ళందరికీ నా టేస్ట్ నేను చూపిస్తాను. వాళ్ళందరికీ నా రుచిని చూపిస్తాను. ఇదిగో సిలువలో విలువ వచ్చేసింది. ప్రేమ ఎలా వచ్చిందంటే దూరంగా ఉన్న మీరు, మీ చేతులు నేను పట్టుకోలేనంత దూరంగా ఉన్న మీరు ఇదిగో నా ప్రియ కుమారుని ద్వారా నన్ను హత్తుకునే విధంగా చేస్తున్నాను. ఇదిగో ఆ యొక్క సిలువ ద్వారా మీకు నేను ప్రేమించడానికి రైట్ వచ్చేసింది. రండి నన్ను ప్రేమించండి. నాలో ఉండే ప్రేమనంతా పొందుకోండి అనేసి తండ్రి అయిన దేవుడు మనకు ప్రేమతో సెలవిస్తున్నాడు. కోపంతో కూడా హెచ్చరిస్తున్నాడు. ఇది దూరం చేసుకుంటే మీరు ఏ గతి చెందుతారో మీరే ఆలోచించుకోండి. మంచిగా ఆలోచిస్తే మంచిగా నా ప్రేమను పొందుకుంటారు. నా దగ్గర మంచిగా లేదంటే మళ్ళీ మీ ఇష్టం అనేసి ఇదిగో ఉన్న వాటిని గురించి ఇంకా దేవుని ప్రేమను మనం పొందుకోకుండా పోతే ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి. అవంతా ఇప్పుడు నేను చెప్పాలనేసి నేను ఇష్టపడడం లేదు. సిలువలో దాగున్న ఆ విలువను గురించే చెప్పాలనుకుంటున్నాం. మరొక వచనాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం. 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనవని వారితో చెప్పాను. థ్యాంక్ యూ సిస్టర్. మరొకటి ఏమంటే సిలువలో మనము ఒకటైతే దేవుని ప్రేమను పొందుకున్నాము, క్రీస్తు ప్రేమను పొందుకున్నాము. రెండవది ఏమంటే ఇదిగో సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది అంటే ఇదిగో ఆయన ప్రాణం కాదు సమాప్తమైనది. ఇదిగో ధర్మశాస్త్రంలోను ఇదిగో మోషేకు తండ్రి అయిన దేవుడు ధర్మశాస్త్రాన్ని ఒకటి ఇచ్చినారు కదా. ఇజ్రాయేల్ జనాల్ని ఐగుప్తు నుండి తీసుకొని వస్తున్నప్పుడు ఆ ధర్మశాస్త్రం మోషే ద్వారా ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనల్లోను నన్ను గురించి రాయబడింది. ఇదిగో నేను పుట్టబోతాను, పుట్టిన తర్వాత నా ద్వారా మీకు ఇదిగో ఏంటంటే మీకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీ వల్ల కావటం లేదు, నెరవేర్చలేకపోతున్నారు, వీటన్నిటిని మీరు అనుసరించలేకపోతున్నారు కాబట్టి నేను వచ్చాను, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాను. సమస్తాన్ని నేను చేసేస్తాను, వాటి ప్రకారంగా నేను
నేను నడుచుకుంటాను. ఎన్ని ఆజ్ఞలు తండ్రి ఇచ్చున్నాడో భూమి మీద ఉన్న నువ్వు వాళ్ళందరికీ నడుచుకోవాలి. ఇలా నడుచుకోవాలని మోషేకి ఇచ్చిన దాన్ని ఇదిగో ప్రవక్తలు రాసినది, ఈ కీర్తనల్లో రాయబడిన వీటన్నిటిని నెరవేర్చడానికి నేను వచ్చినాను. మీ వల్ల కావటం లేదు గదా! మీరు నెరవేర్చడం లేదు గదా! నేను నెరవేరుస్తాను. కానీ నన్ను ఫాలో అవ్వండి. తర్వాత నన్ను నమ్మండి. నా ద్వారా నేను తండ్రి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తానని యేసుక్రీస్తు మరొక విలువైన వాటిని ఏమంటున్నాడంటే సమా సమాప్తం చేశాడు. ఏం చేశాడు సమాప్తం అంటే, ఇదిగో ధర్మశాస్త్రంలో ఉండే వాటన్నిటిని ఆయన నెరవేరుస్తున్నాడు. మరొక్క వచనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ హ్మ్. చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మనప్పగించెను. ఏమి సమాప్తమైనది అంటే, నైనా ఇదిగో నువ్వు ఏమేమైతే ఇక్కడ ధర్మశాస్త్రంలో మోషే ద్వారా, ప్రవక్తల ద్వారా, కీర్తనకారుడు దావీదు ద్వారా రాయించున్నారు. వాటన్నిటిని నెరవేర్చానయ్యా నేను. వాటి ప్రకారం నడుచుకునేసాను. అదంతా ఫుల్‌ఫిల్ చేసేసానని తండ్రితో చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. మీరు ఏమేమైతే ఇచ్చినారో అవన్నీ జరిగిపోయిందిగో అనేసి యేసుక్రీస్తు వారు తండ్రితో చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకేం జరగాలి? జరగవలసింది ఏమంటే ఇదిగో నీకు నీ బిడ్డల్ని దగ్గర చేసేసాను. ఇంకా దగ్గర రావలసిందే. ఇంకా వాళ్ళకంత కష్టం లేదు. వాళ్ళకంత ఇబ్బంది లేదు. అంత ఇట్టంకలు లేదు. అయ్యో! నేను ఇవంతా చేయలేనే, ఈ ధర్మశాస్త్రాన్ని అంతా నేను నెరవేర్చలేనే అనే బాధ వాళ్ళకి లేదు నైనా. నేను అన్నిటిని నెరవేర్చానని ఇదిగో సిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు. సమాప్తం చేసేసాను. అన్నిటిని ముగించేసాను. అన్ని ఫుల్‌ఫిల్ చేసేసాను. ది ఎండ్ అని పెట్టేస్తా ఉన్నాడు. వాటన్నిటిని కొట్టివేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళంతా నెరవేర్చలేరు. వీళ్ళ వల్ల కాదు అనేసి యేసుక్రీస్తు వారు తండ్రితో చెప్తున్నాడు. మన కొరకు మాట్లాడుతున్నారు అక్కడ. ఇదిగో సిలువలో జరిగిన ఇంకోటి ఏమంటే, ఇదిగో మనం చెయ్యలేని పనులన్నిటిని యేసుక్రీస్తు వారు చేసి ఈజీ అయిన దారిని మనకు చూపిస్తున్నాడు. ఈజీగా మీరు ఎలా నడుచుకోవాలో, ఇలా నడుచుకుంటా వెళ్తే దూరం అవుతుంది. మీ కాళ్ళు నొప్పులొస్తుంది. మీ వల్ల కావటం లేదు గదా! వాటన్నిటిని నేను నెరవేర్చి ఈజీ అయిన పద్ధతి మీకు సింపుల్ సొల్యూషన్ మీకిస్తాననేసి దాన్నంతటిని ఫుల్‌ఫిల్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరొక వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 10:4. విశ్వసించు ప్రతి వానికి నీతి హ్మ్. కలుగుటకై హ్మ్. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తిమై ఉన్నాడు. హ్మ్. ఎవరైతే విశ్వసిస్తారో ప్రతి వానికి నీతి కలగడానికి క్రీస్తు ధర్మశాస్త్రమునకు నేను ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసేసాను. దాన్ని కొట్టివేశాను. దాన్ని నెరవేర్చాను. దాని కథ ముగిసిపోయింది. నెక్స్ట్ వచ్చే వాళ్ళ జనరేషన్ అంతా ఏం చేయాలంటే, ఇదిగో నన్ను ఫాలో అయితే సరిపోతుంది. నన్ను నమ్ముకుంటే సరిపోతుంది. నా మార్గంలో నడుచుకుంటూ వస్తే తండ్రి టేస్ట్ నేను చూపిస్తాననేసి మనందరితో యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇదిగో మీరందరూ అంత ధర్మశాస్త్రాన్ని మీరు మీ వలన కాదు. నేను సమాప్తి చేసేస్తాను. కానీ నా నీతిని నాలాగే మీరు ఉండాలనుకుంటున్నారా? నన్ను నమ్మండి. నాలాగే మీరు జీవించండి. వాటి గురించి జరిగిపోయిన వాటిని వదిలేయండి. జరగవలసిన వాటిని మీరు పరిశుద్ధులుగా ఉండండి అనేసి సమాప్తి చేసేసాడంట. ఒకటేమో దేవుని ప్రేమను హ్మ్, మనకు పొందుకునే విధంగా చేశాడు. యేసుక్రీస్తు సిలువలో జరిగింది. రెండవది ఏమంటే ఇదిగో మనం ధర్మశాస్త్రం అంతా వాటన్నిటిని పాటించలేం కాబట్టి ఆయన నెరవేర్చి సమాప్తి చేసేసాడు. మూడవది ఏం చేసినారో చూద్దాము. అపోస్తల కార్యములు 20, 28. మరొకటి కూడా చదువుకుందాం ఈ వచనంలో. 20, 28. అపోస్తల కార్యములు 20, 28. దేవుడు తన హ్మ్. స్వరక్తమిచ్చి సంపాదించిన తన హ్మ్. సంఘమును కాయుటకు హ్మ్. పరిశుద్ధాత్మత మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను హ్మ్. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
జాగ్రత్తగా ఉండడు. ఏమంటున్నాడంటే దేవుడు అంటే యేసుక్రీస్తు వారిని గురించి చెప్తున్నమాట. మన ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మతో మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందయందు గూర్చి మీ మట్టుకు మీరు జాగ్రత్త పడండి. ఇంకోటేమంటే సంఘము ద్వారా మనల్ని ఏం చేశాడంటే కొనేసాడు. సంఘం ద్వారా. మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత ఇవంటి సమాప్తి నేను చేసేసాను గదా! నెక్స్ట్ ఏం చేశాడంటే ఇదిగో కొనేసాడు మనల్ని అందరిని తన విలువైన సిలువతో మనల్ని సంఘము ద్వారా మనల్ని కొనేసాడంట. సంఘంలోకి మనం వెళ్తున్నామా? దేవునితో ప్రేమ కలిగి ఉంటున్నాము. ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. సంఘం ద్వారా మనల్ని దేవునితో కలిపేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఇది ఎక్కడరా జరిగిందంటే సిలువలో జరిగింది. తన విలువైన సిలువలో మనకి ఇచ్చినటువంటిదే ఇది. ఇది కొత్త అయితే కాదు. మనందరికీ తెలిసిన విషయమే. మరొకసారి నేను చెప్తున్నానండి. ఇది కొత్త విషయం అయితే కాదు. సంఘం ద్వారా మనల్ని ఈ తండ్రితో కలుపుతున్నాడు. నేను శిరస్సుగా ఉంటాను. మీరందరూ అవయవాలుగా ఉండండి. మనమందరం దేవుని ప్రేమను, మన తండ్రి ప్రేమను పొందుకుందాం అనేసి యేసుక్రీస్తు వారు సంఘం ద్వారా మనల్ని కొనేసాడంట. మరొక వచనాన్ని చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనము. అది నేనే చదివేస్తానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28. పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెనంట. పరిశుద్ధ పరచాలంటే నా సంఘం ద్వారా మిమ్మల్ని అందరినీ సంఘంలోకి మీరు అందరు రావాలంటే నా సంఘము పరిశుద్ధమైనది, నేను పరిశుద్ధమైన వాడిని, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు, నా తండ్రి పరిశుద్ధుడు. మీరందరూ సంఘంలోకి రావాలంటే మిమ్మల్ని అందరినీ కొంటున్నానంటే ఏంటి? తన స్వరక్తం ఇచ్చి దాని ద్వారా ఆ రక్తం ద్వారా కడుగుతూ ఇదిగో పరిశుద్ధపరిచాడంట. పరిశుద్ధపరిచిన తర్వాత దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సిలువలో ఇదిగో మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే ఈ విలువైన సిలువ గురించి నేను ఏం చేస్తున్నానంటే మీ కొరకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను. మీరు తండ్రితో మీరు ఒక్కరికొకరు సంధి కావాలంటే ఒకరు మీరు సమాధాన పడాలంటే నేను తండ్రితో ఇదిగో నేను చనిపోతాను, నన్ను కొట్టని, నన్ను నలగగొట్టని, ఏ విధమైన శ్రమలైనా నేను పడతాను, నన్ను నేను అప్పగించుకొని సంఘం ద్వారా నేను తండ్రితో మిమ్మల్ని ఒక్కటిగా చేస్తానన్నట్టు అంటున్నాడు. సిలువ ద్వారా మనకు సంఘం ఏర్పడింది. ఆ సంఘం ద్వారా మనల్ని కొనేశాడు. అలా కొనడం ద్వారా మనకు తండ్రికి ఒక కనెక్షన్ ఏర్పడింది అనమాట. మరొక విషయాన్ని కూడా చదువుకొని ముందుకు సాగదాము. 1 కొరింథీయులకు 7వ అధ్యాయము 23వ వచనము. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. నేను విలువ పెట్టి కొన్నాను సంఘంలో చేర్చడానికి. మీరెందుకు ఈ లోకంలో దాసులవుతారు? పక్కనోళ్ళకి అక్కనోళ్ళకి ఆడికి ఈడికి దాసులు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను పరిశుద్ధంగా నేను మిమ్మల్ని కొన్నాను. నా రక్తంతో మిమ్మల్ని స్వరక్తంతో మిమ్మల్ని కొన్నాను. నేను విలువ పెట్టి కొన్న వాళ్ళకి మీరు దాసులు అవ్వడానికి వీలు లేదు అంటున్నారు. ఇదిగో మనము ఒకరి దగ్గర చేతులు కట్టుకోవాల్సిన లేదు. తండ్రికి మనల్ని కుమారులు చేసేసాడు, కుమార్తెలుగాను చేశాడు. కాబట్టి మనము దాసులము అవ్వాల్సిన అవసరం లేదు. స్వాతంత్రాన్ని ఇచ్చినాడు. మనం హ్యాపీగా తిరగడానికి, మనం పాపపు జీవితం నుంచి విడుదలని ఇచ్చినారు. దానికి మీరు పాపం జోలికి వెళ్ళొద్దు, దానికి దాసులు కాకండి. ఎందుకంటే నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను, నా రక్తంతో కొన్నాను. ఎందుకు కొన్నానంటే పరిశుద్ధపరచడానికి, తండ్రికి మీకు సహవాసం కలగడానికి, తండ్రి మీతో రావాలి, మీ దగ్గరికి ఆయన వచ్చి మీతో నివసించాలి, సంచరించాలి, నివాసం చేయాలి, కాపురం చేయాలంటే ఇదిగో నేను నా రక్తంతో మిమ్మల్ని కొనాలి, శుద్ధి చేయాలి, పరిశుద్ధపరచాలి. అలాంటప్పుడే మీకు తండ్రికి కనెక్షన్ ఉందనేసి యేసుక్రీస్తు వారు మన ప్రేమతో మనకు హెచ్చరిస్తున్నాడు. మరొక వచనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 14 చదువుకుందాం. 14 వచనము. ఆయన మన సమాధానమై ఉండి మీకును
మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకం చేసెను. మరొకటి ఏం జరిగిందంటే, ఒకటి సంఘం ద్వారా మనల్ని కొన్నాడు, దేవునికి సంఘం ద్వారా మనల్ని దగ్గర చేశాడు. మరొకటి పాప క్షమాపణ పొందాలంటే ఇదిగో మనుషులకి ఏం రావాలి? మనిషికి మధ్య ద్వేషం పోవాలి. దేవునికి మనకు మధ్య ద్వేషం పోవాలి. ఎందుకంటే మధ్య గోడగా ఉంది. పౌలు గారు చెప్తున్నారు ఏపీసీ సంఘంలో ఇదిగో యూదులనే కాదు కదా, యూదులు ఒక్కరే ఉండరు కదా, అన్యజనులు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళను గురించి రాస్తూ ఏమంటున్నారంటే, ఇక్కడ 14వ వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును, యూదులైన మీకును అన్యులైన మనకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి, గోడ ఉనింది. యూదులకే దేవుడు, యూదులకే మనమే గొప్ప వాళ్ళం అనేసి ఆలోచనలో ఉన్నారు యూదులు. కానీ యూదుల వరకే కాదు, ఇంతకు ముందు మనము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకున్న, లోకాన్ని ప్రేమించాడు. అదే యేసుక్రీస్తు వారు కూడా వచ్చింది లోకం కొరకే వచ్చాడు, యూదుల కొరకు ఇజ్రాయేల్ కొరకు కాదు. అదే సెలవిస్తున్నాడు ఈయన పౌలు గారు. మీకు మాకు మధ్య కూడా అందరు సమానం చేసేసాడు, మీరనేసే లేదు. ఇదిగో ఒకానొక టైంలో దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇదిగో ధర్మశాస్త్రాన్ని ఇదిగో ఇజ్రాయేల్ కొరకే రాయించి ఇచ్చినాడు, మిగతా వాళ్ళతో లేదు. కానీ ఇదిగో యూదుల కొరకే రాయించినాడు, మిగతా వాళ్ళని ఉద్దేశించి రాయబడలేదు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత యూదులని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, అన్యుడని లేదు, పాపి లేదు, ఎవ్వరు లేదు. అందరినీ సమాధానం పరచడానికి మనిషికి మధ్య ఏమి కావాలంటే సమాధానం కావాలి. యేసుక్రీస్తు వారికి మనకు ఏం కావాలంటే పాప క్షమాపణ కావాలి. మనకు ఆయనకు మధ్య ఉండే అడ్డుగోడని తొలగించడానికి యేసుక్రీస్తు వారు వచ్చి, మీకు తండ్రికి అడ్డుగోడలు ఉన్నాయా, వాటిని పడగొట్టేస్తున్నాను, నా యొక్క సిలువలోనే వాటిని పడగొట్టేస్తున్నాను, మీ పాపాలన్నిటిని నేను తీసివేస్తాను. ఇదిగో యెషయా గ్రంథంలో కూడా చలవిస్తుంది కదా, మీ ప్రార్థన నేను ఎందుకు వినడం లేదు, నాకేమన్నా చెవులు లేదా, చెవులు వినబడకుండా ఉందా, నాకేమన్నా కళ్ళు కనిపించకుండా ఉందా అనేసి అనుకుంటున్నారా? మీరు చేసిన పాపము అడ్డముగా ఉంది అంటున్నాడు. ఆ అడ్డాన్ని తొలగించాలంటే ఇదిగో మన యేసుక్రీస్తు ద్వారానే, వేరే వ్యక్తి ద్వారా తొలగించబడదనేసి, ఇదిగో మనకును దేవునికి మధ్య అడ్డుగోడను తొలగించేసినట్టుగా ఈ సిలువలో జరిగిన సంఘటనగా దాన్ని మనం చూడొచ్చు. మరొక వచనాన్ని చూసుకున్నట్లయితే అదే దాని పైన 13వ వచనం చదువుకున్న, ఏపీసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దూరంగా ఉన్నాం మనము, మనకు దేవునికి అడ్డుగోడ ఉంది. దూరస్తులైన మనల్ని క్రీస్తు యేసు రక్తం ద్వారా మనల్ని సమీపస్తులుగా చేసేసాడు. మీరు క్షమించబడతారు. ఫస్ట్ మీరు ఏం చేయాలి? అయ్యో నేను దేవుని దగ్గర ఎలా దగ్గర అవ్వాలి అనుకుంటున్నారా? ఇదిగో నా దగ్గరికి రండి, నేను దేవుని దగ్గర మిమ్మల్ని ఇదిగో దగ్గరగా చేస్తాను, ఫస్ట్ మీరు నా దగ్గరికి రండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. దూరంగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేశాడంట. ఎలాగంటే తన సిలువ ద్వారా మనకు సమీపస్తులుగా మనకు అయ్యే రైటు, అర్హత మనకు వచ్చిందంట. మరొక వచనాన్ని అదే 2:15 చదువుకుందాం సిస్టర్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:15 వచనము. ఇట్లు సంధి చేయుచు ఆ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి ఆ సిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరూ ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగూ చేసెను. మనము దూరస్తులైన మనం ఏం చేస్తున్నాడంట? సమీపస్తులు చేస్తున్నాడు. ఇంకోటి ఏమంటే ఏకంగా చేస్తున్నాడు. మనమందరం ఒక్కటే. ఇంతకు ముందు చెప్పినారు కదా, క్రీస్తు
సంఘంలోనికి మనం వెళ్ళిపోయినామంటే ఒకరు కాళ్ళు గాను, చేతులు గాను, ముక్కు గాను, కళ్ళు గాను అనేక విధాలుగా అవయవాలుగా అయిపోవాలంటే మనందరినీ ఒక్కటి చెయ్యాలి గదా! ఒక్కటి చెయ్యాలంటే ఎక్కడరా జరిగింది ఆ విషయం అంటే ఇదిగో సిలువలో జరిగింది. మనందరినీ క్రీస్తు యొక్క శరీరంలోకి మనందరినీ జత చేసేసాడు. ఒక భాగంగా చేర్చాడు గాబట్టి తండ్రి ఇదిగో నైనా నేను మీకు సంఘానికి శిరస్సుగా ఉన్నాను. నాకు తండ్రి శిరస్సుగా ఉన్నాడు కాబట్టి మనందరం ఒక్క శరీరస్తులుగా ఉంటాం. మనందరం ఒకే భాగాలుగా, ఒకే విధంగా ఉంటామనేసి ఒక్కటిగా చేయడానికి యేసుక్రీస్తు వారు తన యొక్క సిలువలో ఆ యొక్క విలువైన విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మనల్ని తండ్రితో ఏకం చేయడానికి ఆయన వచ్చాడంట. మనందరు దూరస్తులుగా ఉండే మనల్ని సమీపస్తులుగా చేయడానికి వచ్చాడంట. మనకు ఆయనకు ఆ మధ్య గోడగా ఉన్న ఆ యొక్క పాపాన్ని తీసివేసి ఇదిగో మనమందరం కలిసి ఉండేటట్లు చేయడానికి ఆ సిలువలో జరిగిన సంఘటనలు మనము గుర్తు చేసుకుంటున్నాం. మరొక వచనాన్ని చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన తన కుమారుని యొక్క రాజ్యవాస్ రాజ్య నివాసులుగా చేసెను. ఇంకోటేమంటే ఇదిగో మన పాపంలో ఉండే మనం అందరిని అంధకార సంబంధమైన మనము చీకటి సంబంధమైన వాటిలో నుంచి మనల్ని ఆయన ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. ఆ రాజ్యంలో నివసించడానికి మనం వెళ్ళి సంచరించడానికి మనము అక్కడ నివాసం చేయడానికి మనము ఆయనతో దేవునితో సమభాగస్తులు కావడానికి ఆ యొక్క ఆయన మన జగత్పునాది వెయ్యబడక మునుపు మన కోసం ఏర్పాటు చేయబడిన ఆ సింహాసనాన్ని మనకు దక్కించడానికి దాన్ని వారసులు అవ్వడానికి రాజ్యాన్ని మనకు ఇచ్చేయడానికి ఈ యొక్క సిలువలో ఆయన చేసిన త్యాగంలో ఒక భాగంగా మనకు కనిపిస్తా ఉంది. ఇలాంటి విలువైన వాటిని మనం ఏం చేస్తున్నామంటే దాన్ని అన్నిటిని పట్టించుకోకుండా వ్యర్థంగా ఏదో సండే వెళ్ళాము, ఆ యొక్క ఆయనను తలుచుకున్నాము, ఆ రొట్టెని తీసుకున్నాము, రక్తాన్ని ద్రాక్షరసాన్ని తాగాము, వచ్చినామనేసి అనుకుంటున్నాం కానీ ఇదిగో ఇన్ని విలువైన విషయాలు ఆ యొక్క సిలువలో జరిగిన వాటిని ఇలా ఆయన చనిపోవడం వల్ల కదా దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఆ సిలువలో కదా ఇవన్నీ జరిగినాయి. మనకు ఆయన ప్రేమ ఎలా ఉందో రుచి చూపించాడు. మనల్ని మనకు ఆయనకి ఉన్న ఇదిగో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరు కాబట్టి నేను నెరవేర్చడానికి వచ్చి పరిపూర్ణం సమాప్తి చేశాడు. మనకు సంఘానికి మధ్య బంధాన్ని ఏర్పరిచినాడు. సంఘం ద్వారా మనల్ని దేవునితో కలిపాడు. అంతేకాకుండా ఇదిగో మనకు ఆయనకి సమాధానం కలగడానికి మనిషినికి సమాధానము, తర్వాత మనిషికి దేవునికి కూడా సమాధాన పరచడానికి యేసుక్రీస్తు వారు వచ్చినట్టుగా కూడా మనం చూడొచ్చు. భూమి మీద ఉన్న మనల్ని, భూమి మీద నివసిస్తున్న పాప రోత జీవితంలో ఉన్న మనందరూ యేసుక్రీస్తు ద్వారా దేవునితో సంబంధాన్ని కలిగించడానికి ఆయన విలువల్లో చేసిన త్యాగం ద్వారా మనకు వచ్చినట్టుగా కూడా మనం తెలుసుకుంటున్నాము. మరొక వచనాన్ని చదువుకుందాం. ఎపిసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూసుకున్నట్లయితే ఎపిసీలకు రాసిన పత్రిక 1:5 ఎట్లనగా తన యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. చాలు సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ఏమంటున్నా ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగానే కదా ఇవంతా పొందుకుంటున్నాం. మనం ఉచితంగా పొందుకుంటున్నాం కాబట్టి దాని విలువ మనకు తెలియటం లేదు. మీరు రండి నా దగ్గరికి, మీరు కోట్లు పెట్టి కొనుక్కోండి అంటే దాని విలువ మనకి తెలిసేదేమో. లక్షలు పెట్టి కొనుక్కోండి, మీరు పాప క్షమాపణ పొందుకోవాలంటే ఇంత డబ్బులు వెచ్చించాలనేసి అంటే దాని విలువ మనకి తెలిసేది. కానీ ఈ విలువ ఎంత
విలువైనది, ఆయన సిలువ ఎంతటి విలువైనది అనేది మనము మరిచిపోతున్నాము. ఎందుకంటే తన రక్తాన్ని మనము సాదాసీదాగా తీసుకుంటున్నాం. ఉచితంగా వచ్చింది గదా! దాని విలువ మనము గ్రహించలేకపోతున్నాం. ఈ యొక్క రక్తం ద్వారా మనకు అనేకమైన విలువైన విషయాలు మనకు జరిగినాయన్న వాటిని గుర్తు చేసుకోకుండా బయట వాళ్ళు ఎలాగో వెర్రితనంగా భావిస్తున్నారు కానీ మనమైనా దాని యొక్క శక్తిని మనం గ్రహించే వాళ్ళుగా, ఆయా విలువను గురించి తెలుసుకునే వాళ్ళుగా దేవుడు మనకు శక్తిగా ఉన్నాడు. ఎలాగంటే సిలువ ద్వారా ఆ సిలువ ఎలాగో మనకు సిలువను మనతో ఏకం చేస్తున్నాడంటే మనము యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొందుకొని బాప్తీసం అనే కార్యక్రమంలో మనము కూడా దేవుని శక్తిగా మారిపోతున్నాం. ఆ శక్తి అంటే ఒక కరెంటుకు ఒక 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 ప్లగ్ పెట్టినామంటే దానికి మించి ఒక ఒక టైం వరకే అది పనిచేస్తుంది. ఎక్కువ పవర్ లాగితే అది కాలిపోతుంది. కానీ పరిమితి లేనిది మన దేవుని శక్తి. ఇంత అనేసి చెప్పలేనిదనమాట. అంత శక్తివంతమైన దానిని మనము పోగొట్టుకుంటున్నామన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ భూమి మీద ఉండే శక్తులతో మనము పోల్చుకునే దానికి మనకిది లేదు. దేవుని శక్తి చాలా చాలా విలువైనది. ఆ శక్తిని మనం పొందుకుంటున్నామంటే మన మీద ఎంత ఆయన ప్రేమ చూపించుంటే ఆ శక్తిని మనకి ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చుంటాడు. తన ప్రియ కుమారుని ద్వారా నేను మీకు శక్తినిస్తాను. మీరు రండి నా దగ్గరికనేసి ఉచితంగా పిలుస్తున్నాడు కాబట్టి దాని యొక్క విలువను తెలుసుకోకుండా దాన్ని మనము నిర్లక్ష్య పెడుతున్న వాళ్ళగా మనం ఈ రోజుకి మనం ఉంటున్నాం. మరొక వచనాన్ని చదువుకొని ముందుకు సాగుదాము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. తన కుమారుని యందు విమోచనం కలుగుచున్నది. పాప క్షమాపణ కలుగుచున్నది. ఇంతవరకు మాట్లాడుకున్నాం గదా! అది ఎక్కడ జరిగిందంటే ఆ సిలువలో జరిగింది. ఆ విలువైన సిలువలో జరిగిన విషయం మనం పాపిగా ఉంటున్న మనల్ని రక్షణలోకి తేవాలంటే ఆయన రావాలి. ఆ సిలువ మీద శాపగ్రస్తుడుగా మ్రాను మీద వేలాడాలి. మనందరి పాపాన్ని ఆయన మీద మోస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈజీగా వెళ్ళి మనం దేవుని యొక్క వాక్యాలను విని బాప్తీసం అనే కార్యక్రమంలోకి వెళ్తున్నామంటే ఇదిగో ఇన్ని జరిగినాయన్న విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ ఎప్పటి నుంచి జరిగిందంటే అప్పటికప్పటికే డిసైడ్ చేసి జరిగింది కాదు. జగత్ పునాది వెయ్యబడక నుంచే తండ్రి అయిన దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. నా బిడ్డల్ని నేను ఎలా సొంతం చేసుకోవాలి, నా బిడ్డలు ఎలా నా దగ్గరికి రావాలి, ఏ విధంగా రావాలని అన్ని విధాలుగా మన కొరకు అనేక దారులను ఏర్పాటు చేసి ఇలా మీరు రండి, ఇదిగో నేను నా ప్రియ కుమారుని ద్వారా ఉచితంగా మిమ్మల్ని నేను చేర్చుకుంటాను. నా దగ్గరికి రావాలంటే ఇదిగో యేసుక్రీస్తుని నమ్మండి నైనా, ఆయన యొక్క సిలువను తెలుసుకోండి, ఆ సిలువలో ఉండే విలువని గ్రహించండి. ఆ విలువ ఎలాంటిదనేదంటే దేవుని శక్తిగా ఉంది. ఆ శక్తి మీలోకి రావాలంటే దాన్ని గ్రహిస్తేనే కదా వస్తుంది. మీరు గ్రహించకపోతే ఎలా వస్తుంది నైనా అనేసి మనతో మనతో మాట్లాడుతున్నాడు తండ్రి. అనుక్షణం బాధపడుతున్నాడు. కుంగి కుంగి కుమిలి కుమిలి ఏడుస్తూ మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఎలా మిమ్మల్ని నా దగ్గర రప్పించుకోవాలి? ఇంత చేసినా కానీ మీరు రారా? ఈ విలువని మీరు తెలుసుకోలేరా? ఇవన్నీ సిలువ ఎందుకు దాన్ని ఊరికేనే మీరు ఫాస్టింగ్‌లో అవ్వ ఇలా ఉండి చేసేస్తా ఉన్నారు గానీ, ఎందుకు అలా జరిగింది? ఆ రోజు ఎందుకు ఆ మ్రాను మీద వేలాడాడు? ఆ విలువైన విషయాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారనేసి తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడనమాట. మరొక వచనాన్ని చదువుకుందాం. అదే కొలసీలకు 14 చదివినాం కదా! 19వ వచనం చదవండి సిస్టర్. 19, 22 చదువుదాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి హ్మ్. చేసి ఆయన హ్మ్. ద్వారా సమస్తమును, అవి హ్మ్. భూలోకమందునైనను హ్మ్. పరలోకమందునైనను హ్మ్. వాటినన్నిటినీ ఆయన హ్మ్. ద్వారా తనతో హ్మ్. సమాధానపరచుకొనవలెననియు హ్మ్. తండ్రి అభిష్టమాయెను.
ఆ! తండ్రితో మనల్ని కలపాలంటే భూమి మీదనైనను, పరలోకంలోనైనను ఏం చేయాలంట? మనల్ని కలపాలి తండ్రితో పాటు ఆయన. ఆయన యొక్క ముఖ్య ప్రణాళిక ఏమంటే, భూమి మీద మీరు చెడిపోయి ఉన్నారు. మిమ్మల్ని నేను తండ్రితో కలపడానికి వచ్చినాను. అది ఎలా జరిగిందంటే, ఇదిగో ఈ మ్రాను మీద నేను వేలాడి, ఈ సిలువలో నేను హ్మ్. ఇంత రోదిస్తున్నాను, బాధపడుతున్నాను, కుములుతున్నాను అంటే, ఇదిగో ఈ యొక్క మార్గాలన్నిటిని మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాను. ఒకటేమో ఆయన ప్రేమను మీకు చూపిస్తున్నాను. ఇంకా సమాప్తి చేశాను. మీరు చేయవలసిన పనులు అనేకం గాకుండా, నా ద్వారా మీకు రక్షణ రావడానికి, ఇదిగో సంఘం ద్వారా మిమ్మల్ని నేను కొనేసాను. సంఘానికొస్తే నా దగ్గరిక నాకు నా నా యొక్క భాగం అయిపోతారు మీరంటున్నారు. ఇంకోటేమంటే సమాధాన పరుస్తున్నాడు. మనకును మనుషులకు సమాధానం పరుస్తున్నాడు. తర్వాత పాప క్షమాపణ అనేది మనకు ఆ యొక్క సిలువ ద్వారా వచ్చింది. మరొకటేమంటే భూమి మీద ఉన్న మనము దేవునితో సమాధాన పరచడానికి ఈ యొక్క సిలువను ఆయన తనకు శక్తిగా ఎలా మారుతుందంటే, ఆ శక్తిలో ఉండే విలువ ఏంటంటే, ఇదిగో తండ్రితో మనకు కనెక్షన్ ఏర్పాటు చేస్తున్నాడు. మనం ఒక్కటైపోవడానికి, మనం దేవునితో ఆయన మన దగ్గరికి రావాలి. మనం ఆయన దగ్గరికి రావాలి. వీటన్నిటిని పొందుకోవాలంటే ఫస్ట్ మనం ఒక్కటవ్వాలి గదా! ఆ శక్తి రావాలి గదా! మనకు రావాలంటే ఈ సిలువ ద్వారా జరుగుతుందన్న విషయాన్ని మనకు చెప్తున్నాడు. మరొక్కసారి ఈ మొదటి కొరింథీయులకు 1 అధ్యాయం 18 వచనం చదువుకుందాం సిస్టర్. మరొకసారి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు 1 అధ్యాయము 18 వచనం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇదిగోనండి శక్తి ఎలా దాగి ఉందో చూడండి. ఇన్ని రకాలుగా ఉంది. ఇంకాను ఉన్నాయి. కానీ టైం అయితే సరిపోదు గదండీ. కొన్నిటినే తీసుకున్నానండి నేనైతే. ఇంతటి శక్తివంతమైన ఇలాంటివి దాగి ఉన్న వీటిని మనము నిర్లక్ష్య పెట్టేస్తున్నాము. మనకు దేవునితో ఇన్ని రకాలుగా చేయడానికి యేసుక్రీస్తు వారు ఆ సిలువలో అక్కడ ఆయన మరణించాలి అంటే ఇవన్నీ జరగాలి కాబట్టి జరిగితేనే ఆయన మన కొరకు తిరిగి లేచిన తర్వాత వీటన్నిటిని మనకు ఫుల్లుగా ఉచితంగా ఇచ్చేశాడు. మనం డబ్బులు పెట్టి కొనుక్కోబల్లా, కష్టపడబల్లా, ఏమి చేయబల్లా. ఇదిగో ఆయనని తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకుంటే మన జీవితాన్ని, పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితంలోకి వచ్చినట్లయితే ఇదిగో వీటన్నిటిని ఆయన మనకు ఉచితంగా ఇస్తాడంట. పరిపూర్ణంగా నేను ఇవ్వడానికి, మీకు శక్తి ఎక్కువ ఇవ్వడానికి, భూమి మీద కష్టాలను ఎలా ఎదిరించాలి మీరు, అదే విధంగా నా దగ్గరికి రావాలి అంటే ఇదిగో నిన్న సిస్టర్ గారు చెప్పినారు కదా, కల్పనమ్మ గారు, నా యొక్క జీవ గ్రంథంలో పేరు ఉండాలంటే ఇదిగో ఒక్కొక్కసారి తుడిపి వేయడం కూడా జరుగుతుంది. కానీ అలా తుడిచి వేయకుండా ఉండాలంటే ఇదో వీటన్నిటిని ఫాలో అవ్వండి, వీటన్నిటిని పాటించండి, వీటన్నిటి ద్వారా మీరు నడుచుకోండి. మీరు నాకు దగ్గర అవుతారు, నేను మిమ్మల్ని దేవునికి దగ్గర చేస్తాననేసి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అదే కదండి అక్కడ ప్రవచన గ్రంథంగా మనకు చెప్పబడిన ఆది ఖండము 3వ అధ్యాయము 15వ వచనంలో చెప్పబడుతున్నట్లుగా ఏమంటున్నాడంటే, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువు. ఇదిగో ఏదమ్మా యేసుక్రీస్తు వారు ఆ సిలువలో తను మరణించి తిరిగి లేచిన తర్వాత తన ఫోన్ కాళ్ళతో నెంబర్ ఆ సాతాను మార్చుకున్నా గారిని కొత్తది తొక్కి వచ్చింది. పడేస్తున్నాడు. ఇదిగో అలా తొక్కకపోతే వాడు మన మీద విర్రవీగుకొని వచ్చి మనల్ని సర్వనాశనం చేస్తాడు. కాబట్టి తండ్రి జగత్ పునాది వేయబడక నుంచి మనల్ని ఎలా రక్షించుకోవాలని అనుక్షణం తపన పడుతున్నాడు, బాధపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. అర్థం కాలేమ్మా. కానీ వాళ్ళ ఆలోచన అంతా మనము పక్కన బిల్లు కూడా నెంబర్ పెట్టేసి కన్నా మన ఉందా? ఆలోచన ఎలా ఉందంటే, అది నా మనం నెంబర్ ఇల్లు కూడా ఎలా మార్చుకుందమ్మా కట్టుకుందాము, ఇక్కడ మర్చిపోయా. ఎలా ఆ ఊరికి బిఎస్ఎన్ వెళ్దాం, ఈ రాజేశ్వరి ఊరికి పోస్ట్ వెళ్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, మన పిల్లల్ని ఇది అది చదివించుకుందాము, పోస్ట్ ఆఫీస్ లోనే పెట్టింది. అలానే ఈ లోక సంబంధమైన ఆశలతో, ఈ లోక సంబంధమైన వాటి మీదే ఆలోచిస్తున్నాం. కానీ మనల్ని తండ్రి ఎందుకు పంపించాడు, పంపించడానికి కారణం ఏంది, ఇదిగో వీటన్నిటిని చేయడానికి
చేయడానికి కదా ఫస్ట్ దానిలో చెయ్యాలంటే మనము తెలుసుకోవాలి కదా విషయాన్ని. మనము తెలుసుకుంటేనే కదా ఇతరులకి చెప్పగలుగుతాము. మనం ఫాలో అవుతేనే కదా మనల్ని చూసిన వాళ్ళు మన ద్వారా ఫాలో కలుగుతారన్న విషయాన్ని మనం గ్రహించే వాళ్ళుగా ఈరోజు నాటి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ వీటిని గ్రహిస్తున్నారో లేదో నాకైతే తెలీదు గానీ, ఇదిగో ఈ యొక్క వచనాలు చదువుతుంటా నిజంగానే కొత్తగా అనిపిస్తా ఉంది. ఇవన్నీ మనము విననివైతే కాదు కదా! కానీ విన్నప్పటికీ గానీ, మనం చదువుతున్న ప్రతిసారి మనకు కొత్తగానే అనిపిస్తుంది. ఇంత విలువైన ఈ యొక్క సిలువను గురించి మనం దాన్ని వాళ్ళలాగే మనం గూడా వెర్రితనంగా భావిస్తున్నామా? లేదు అంటే మంచిగా మనం దేవుని యొక్క మార్గంతో వీటన్నిటి ద్వారా మనం నడుచుకునే వాళ్ళగా ఉంటామో, మనల్ని మనమే పరిశీలన చేసుకొని దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిందిగా నన్ను నేను పరీక్షించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక మీకందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో సహో నడిపించే సహోదరికి అప్పగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. వందనాలమ్మా. చక్కగా మరి ఇంతవరకు సిలువ విలువ కూర్చున్న వర్తమానాన్ని మనతో పంచుకున్న నిర్మలా సిస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సిలువ అనగా శ్రమలకు గుర్తయి ఉన్నది. మూలపాఠము సిలువను కూర్చున్న వార్త నశించిన వారికి వెరితనముగా గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అవునండి, సిలువ లేనిదే విలువ లేదు. ఆయన ఒక మాట మాట్లాడతారు, ఇక్కడ యోహాను సువార్త మాట్లాడతారు ఒక మాట అండి. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందుటకు మనిషి కుమారుడు ఎత్తబడవలసింది ఉన్నది.